ఓం గురుభ్యో నమః. భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోని భగవంతుడు చక్కగా కర్మాచరణ చెప్తున్నాడు. చక్కగా మన గుణాలను బట్టి మన శరీరం ఏర్పడుతుంది, ఆ శరీరాన్ని బట్టి మన యొక్క ప్రవర్తనలు ఏర్పడుతున్నాయని చెప్పేసి నేను ఎందుకంటే ఇది మోటివేషన్ చెప్తున్నాను. చక్కగాను చాలా సమాజంలో చాలా ముందు ఎవరికి వాళ్ళు మారాలి. మారితే భగవద్గీత ఏం చెప్పబడింది, భాగవతం ఏం చెప్పబడింది, రామాయణం ఏం చెప్పబడింది అని అలా శ్లోకాలు చదివేసుకొని వెళ్ళిపోతే మనకి సర్టిఫికెట్ చేతిలో వస్తుంది, కానీ జీవితం మళ్ళీ మొదటికే వస్తుంది. ఎప్పుడు మనం నేర్చుకుంది పరిపూర్ణంగా నేర్చుకుంటామో, ఒక గురు శరణాగతిలో ఎప్పుడు మనం తెలుసుకుంటామో అప్పుడు నేను కూడా చాలా కోపం అన్నీ మారి చక్కగా మామూలు అయిపోయామంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎవరికి వాళ్ళు చక్కదిద్దుకోవాలండి. దానివల్ల మన పరిస్థితులు మనమే మార్చుకోవాలి. మా సార్ చెప్తారు, మీ పరిస్థితులను మీరే మార్చుకోవాలి, మీ ఇల్లు మీరే చక్కదిద్దుకోవాలి అని, ఇంటి నుంచే మొదలెట్టాలి అని. మనం ముందు మారితే తర్వాత సమాజం గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి మోటివేషన్ వీడియోలు చెప్పడాన్ని ఎన్నో రకాలైన ఇబ్బందులు చాలామందికి, ఇది ఇంట్లోనే కాదు, భౌతికంగా కాదు, బయట రకరకాల అందరూ మనలాగే నేర్చుకున్న వాళ్ళు ఉండరు కదా. వాళ్ళకు తోచినట్టు ఒక్కొక్క రకంగా చెప్తారు. అలాగ నేర్చుకుంటున్నాం భగవద్గీత అంటే, నేర్చుకోవద్దు అని చెప్పిన మహానుభావులు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్ అసలు 20 years బట్టి విపరీతమైన బాధపడుతుంది. తను 5 గంటలకు వాకింగ్కి వెళ్ళేది. వద్దు, 20 సంవత్సరాలు పడుతున్నా నువ్వు బాధ, ఇక్కడ క్లాసెస్ 3.5 నెలల్లో నేర్చుకో అంటే బతిమలాడితే వచ్చి నేర్చుకుంది. మొత్తం అంతా రిలీఫ్ అయిపోయి మొన్న మా సార్తో అంటుంది, సంధ్య మేడంవా, నా ఫ్రెండ్ అయినా నన్ను మేడం అని ఎందుకు అంటుందంటే క్లాస్ టీచర్ అవ్వడాన్ని చక్కగాను ఎంత చక్కగా మారి ఇన్ని సంవత్సరాలు తన బాధ తగ్గిపోయింది చూసారా. అది మనం పక్క వాళ్ళ నుంచి నేర్చుకునేది.